వేల మంది శత్రువులు, ఒకే ఒక ప్రవక్త. యుద్ధం మొదలవ్వకముందే ముగిసింది. సిరియా రాజు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయాలని ఎప్పుడు ప్లాన్ వేసిన ప్రవక్త అయిన ఎలీషా ముందే ఇశ్రాయేలు రాజుకు చెప్పేవాడు. దీనితో సిరియా రాజు కోపంతో ఎలీషాను పట్టుకోవడానికి ఒక భారీ సైన్యాన్ని పంపి ఎలీషా ఉన్న ఊరిని రాత్రికి రాత్రే చుట్టుముట్టేలా చేశాడు. ఉదయాన్నే ఎలీషా పనివాడు లేచి చూసేసరికి ఊరి చుట్టూ వేల మంది శత్రు సైనికులు ఉన్నారు. వాడు భయంతో వణికిపోతూ, అయ్యో నా ఏలినవాడా, మనం ఇప్పుడు ఏం చేస్తాం అని ఎలీషాతో అన్నాడు. ఎలీషా ప్రశాంతంగా, భయపడుకో, మన పక్షాన ఉన్నవారు వారి పక్షాన ఉన్నవారి కంటే ఎక్కువ మంది అన్నాడు. ఆ పనివాడికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేయగానే దేవుడు ఆ పనివాడి కళ్ళు తెరిచాడు. వాడు ఆశ్చర్యపోయాడు. ఆ కొండల మీద ఉన్న శత్రు సైన్యం కంటే ఎక్కువగా ఎలీషా చుట్టూ అగ్నిగుర్రాలు, అగ్నిరథాలు ఉన్నాయి. అవి దేవుని సైన్యం. ఆ తర్వాత ఎలీషా ప్రార్థనతో శత్రు సైన్యానికి కళ్ళు కనబడకుండా చేసి వారిని యుద్ధం లేకుండానే బందీలుగా పట్టుకున్నాడు. ఎలీషా ఆ సైన్యాన్ని ఆయుధాలతో కాకుండా తన ఆత్మీయ దృష్టితో జయించాడు. లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీవు సమస్యల వైపు చూడటం ఆపి దేవుని వైపు చూడు.